సర్వంగునకు కర్తైన ఏకదే కనుగొనుడి కర్తైన ఏకదే కనుగొనుడి కనుగొని మ్రొక్కండి కనుగొని మ్రొక్కండి అని బోధించుచున్నాము శుభవార్త అని బోధించుచున్నాము శుభవార్త అనాది పురుషుడైన ఆరాధించండి అనాది పురుషుడైన ఆరాధించండి. Hallelujah. शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नाबानभूमि साधो नाट्यवन्दनं भूमि सारो नाट्यवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं यहोवा श्रेष्ठ जनक नीकु निंदयु बनुति यहोवा श्रेष्ठ जनक नीकु निंदयु बनुति महोन्नतुंड देव्युड गण महिमा संस्तुति गण महिमा
సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్షితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతులో పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరగుంచు నీకు అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గంధ కలుగుచున్నది. సృష్టిని పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తికినట్లు ఇక్కడ శుభ్ని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అది పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనం పాపం లేని వారిని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదనవాడికి మొదలు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నడలా ఆయనను అబద్ధంగా చెవారు మామను ఆయన వాక్యం మనకు ఉండదు. తన కనులకు ప్రహారం పొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపమును కొంతమంది కలిసి పరిశుద్ధుడు అయినా ఓ దేవా మేము వచనం బట్టి నైజమును బట్టి పాపులమైన తలంపులను బట్టి చూపును బట్టి పాపులమైన వింటను బట్టి మాటను బట్టి పాపులమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడాడు. మన పాపను జ్ఞాపకము చేసుకొనడు. అటు తంతము స్తుతించదు. మో తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి,
జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రావకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహాడుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించడాన్ని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదరనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయచుడనియు ఈయన ఆవేశమని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ఒకటి చదువుకుందాం. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, నీ యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మమ్మ అందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి. నాయనా, ఈ యొక్క ప్రత్యేకమైన స్థలములో, పరిశుద్ధమైన స్థలములో మమ్మల్ని నడిపించి నీవే మహిమను పొంది ఉన్న తండ్రి, నీకే స్తోత్రాలు. ఇంతవరకు పాఠాల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా తోడే నడిపించాలి. ఈ సమయమని పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో మర్మమైన సంగతులను నీవే మాకు బ్రహ్మగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను బాతులను ఈనాడు కృపతోను నన్ను బాతులను ఈనాడు కృపతోను నిలమానించుముగా ఆపరసులను ఆపివేయుదేవా నిలమానించుముగా ఆపరసులను ఆపివేయుదేవా
భుజములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ తండ్రి ఆయన యొక్క ఆత్మను మనందరి మీద కుమ్మరింపచేసి మనందరిని దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఇక్కడ నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తునాడైనటువంటి క్రీస్తు ప్రభు వారు నేను వెళ్ళిన తర్వాత నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని చెప్పి ఆయన వాగ్దానం చేశారు. ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మ. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. కనుక మనం అందరము కూడా ఈ భూలోకములో చాలా మంది బిడలు లేక అనాథులుగాను, తల్లిదండ్రులు లేక అనాథులుగాను, అలాగనే ఈ లోకములో అన్నదమ్ములు లేనటువంటి వారు అనాథలుగాను, ఏమీ లేనటువంటి వారు అనాథలుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుడిచ్చిన మాట ఏమిటంటే, వీరెవ్వరూ లేని వారు అనాథలు కాదు, నా ఆత్మ లేనివాడే అనాది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటున్నాడు? నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటే మనం ఏ ఆత్మను కలిగి ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం అందరం కూడా కలిగి ఉండేవారముగా ఉండాలి. ఆయన ఆత్మను నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ప్రతి వాని మీద ఆయన ఆత్మను కుమ్మరింప చేస్తాను అన్నాడు. మరి ఆయన ఆత్మను కుమ్మరింప చేయాలి అంటే మరి మనం ఏం చేయాలి? 120 మంది ఏమి చేశారంటే మేడగదిలో కూర్చొని 10 దినాలు దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేశారు. దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాత మరి వీరందరి మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరింపజేశాడా లేదా? ఏమా, ప్రతి వాని మీద ఆయన ఆత్మను కుమ్మరింపజేశారు. ఈ 120 మంది కూడా 144 భాషలు మాట్లాడుతూ ప్రతి వారు కూడా ఆత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆత్మను పొందుకున్నటువంటి వీరు భాషలు మాట్లాడేటువంటి స్థితిలోకి వచ్చారట. ఏమా, 120 నాలుకలు విభాగింపబడినట్లుగా వారి మీదకి వ్రాలగా వారందరూ కూడా భాషలతో మాట్లాడసాగిరి. కనుక ఈ 120 మంది కూడా ఎలాగనైతే ఈ యొక్క భాషలు మాట్లాడి ఉన్నారో మరి వీరందరూ కూడా ఆత్మను పొందుకున్న వారిగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 14వ వచనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అయితే పేతురు ఆ పదలకొండగిరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదా? చెవియొగ్గి నా మాట వినుడి. చెవియొగ్గి నా మాట వినుడి అంటున్నారు. ఏమిటి వారు చెప్పేటువంటి మాట? ఏమిటంటే, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామున అయినా కాలేదు గనుక ఈ ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు. వారందరూ అనుకుంటున్నారు వీరందరూ కూడా ద్రాక్షారసము త్రాగి మత్తులై ఉన్నారేమో, అందువల్ల ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు. కానీ పేతురు గారు ఏమంటున్నారంటే, వీరు మత్తులు కాదు, ఆత్మను పొందుకున్నవారు అంటున్నారు. దేవుని స్తోత్రం. కనుక వీరందరూ కూడా 120 మంది కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు కనుక వీరందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇదే పేతురు మరొక చోట ప్రార్థన చేయగా ఆయన అందరి మీద కూడా ఆత్మను కుమ్మరింప చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనములో మనం గమనించినట్లయితే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. మొదట ఈ పేతురు యోహానులు శిష్యులైన వారందరూ కూడా
ఆత్మ లేని వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ 120 మందితో కూడా కలిసి వీరు ప్రార్థన చేశారో వీరందరూ కూడా ఆత్మను పొందుకున్న వారిగా ఉన్నారంట. ఈ ఆత్మను పొందుకున్నటువంటి వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అధికారముతో ప్రార్థన చేస్తున్నారు. అధికారముతో ప్రార్థన చేస్తూ అంటే ఆత్మను పొందుట ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే అధికారం వస్తుంది. ఆత్మను పొందుకుంట ద్వారా అధికారము. ఈ అధికారము వచ్చుట ద్వారా ఇప్పుడు ఇక్కడ పేతురు యోహాను ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో వారి మీద వీరు చేతులు ఉంచగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ పేతురు యోహాను ఆత్మను పొందుకోవటమే కాదు గాని వీరు హస్తముంచగా అనేక మంది మీద ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే వీరు అనాథలుగా ఉన్నటువంటి వీరిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మను ఇచ్చి ఎలా వాడుకుంటున్నాడు? బలముగా వాడుకుంటున్నాడట. యేసు ప్రభు వారి దగ్గర ఉన్న శిష్యులైన వారందరూ ఇదిగో ప్రభు వెళ్ళిపోయారు, మాకు ఏ ఆధారము లేదు, మేము అనాథలం అనుకున్నటువంటి వీరికి దేవుడు ఏమిచ్చాడంటే మీరు అనాథలు కాదని చెప్పి ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరింపచేసి శక్తినిచ్చి ఆయన వాడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనము కూడా దేవుడి యందు విశ్వాసము కలిగి సాగిపోయినట్లయితే దేవుడు మనకి కూడా ఆయన శక్తినిచ్చి వాడుకునేవాడే ఉన్నాడు. చూడండి, చాలా మంది ఈవేళ ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారంట. వాటిని నీవు అడగవలసిన అవసరం లేదు, మరి దేవుడే నీకు దయచేసేవాడే ఉన్నాడు. మరి ఇక్కడ ఈ యొక్క సారేపతి అనే విధవరాలికి ఎవరిస్తున్నారు? ఇప్పుడు దేవుడే ఇస్తున్నాడు. ఏమంటుంది ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త? ఏమంటాడంటే భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయమైతే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకో. అంటే మొట్టమొదట మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదట నాకు ఒక అప్పము చేసుకొని రా అంటున్నాడు దైవజనుడు. ఏంటి నా దగ్గర లేవని చెప్పినా కానీ ఒక అప్పం తీసుకురమ్మంటున్నావు ఏంటయ్యా అని ఆమె కోపం లేదు. మీరైతే ఏం చేస్తారు? మాట్లాడకుండా వెళ్ళిపోయి తలుపే చేసుకుంటారు. మాట్లాడతారా? గడికి విశ్వాసం. ఆమె అయితే ఈ ప్రవక్త చెప్పినట్టుగా ఆమె ఇచ్చి ఆ ఏలియాకి ఇచ్చి ఉన్నది కనుక వెంటనే ఇప్పుడు ఏలియా దీవించొచ్చు ఉన్నాడన్న దేవుని స్తోత్రం. 15వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్ర. కనుక ఆ తొట్టిలో ఉన్న పిండి తరగదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోవాలి. ఎవరికి ఇస్తే ఏమవుతా? దేవునికి ఇచ్చుట ద్వారా మనము పని చేసినప్పుడు దేవునికి ఇవ్వాలి. మన పండిన పంటలు దేవునికి ఇవ్వాలి. అలాగే ఇచ్చినప్పుడంట మొట్టమొదటి ఇచ్చినప్పుడు ఆమె 3.5 సంవత్సరాలు ఆ పట్టెడు పిండి ఆ తొట్టులో ఉన్న పిండి అవ్వలేదట, ఆ బుడ్లో ఉన్న నూనె తరగపోలేదు. చూసారు అంత గొప్ప ఆశీర్వాదము. అంటే ఎవరికి ఇచ్చుట ద్వారా? ప్రవక్తకు ఇవ్వడం అంటే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. మరి వీరు కూడా కొదువులో ఉన్నారు, వీరికి ఆహారం లేదనేటువంటి బాధలో ఉన్నారు. ఆ కొంచెం అయిపోతే ఇంకా వారి దగ్గర ఏమీ లేదు. ఉందా? లేదు. కడుపు మంటతో చావాల్సిందే. కానీ మొట్టమొదట ఎవరికి ఇచ్చారు? ప్రవక్తకి ఇచ్చారు. కనుక ఇప్పుడు దేవుడు ఆ ప్రవక్తకి ఇచ్చుట ద్వారా 3.5 సంవత్సరములు వారికి ఆహారము కొదువ లేకుండా చేశారు. దేవుని స్తోత్రం.
మరి నీకు కూడా కొదువ లేకుండా ఉండాలంటే నీవు కూడా దేవుని సన్నిధిలో కనబడు. దేవుడు నీకు ఇచ్చిన దానిలో దశమ భాగంలో దేవునికి, అప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన నీకు దయచేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. కనుక ఇలా మనం గమనించినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము అంత గొప్పది కనుక మనం చూడండి, మనం ఎవరినైనా ఏమన్నా అడిగితే తల్లిదండ్రులు కానీ లేదా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అడిగితే ఎంత ఇస్తారు? కొంత ఇస్తారా? అంత ఇచ్చేస్తారా? అమ్మా కొంతే. కానీ దేవుడైతే అంత ఇస్తాడు. అందరూ ఆయన అన్నాడు కదా, అంతయు మనదే గాదా యేసుని కొన్నదా, అంతయు మనదే గాదా, అంతయు మన ప్రభువు ఆచించియున్నాడు, స్వంతమని అందుకొనుడి, మీ ఆత్మకు శాంతి దేనియుడి, మీ ఆత్మకు శాంతి దేనియుడి. తెలుస్తుందా? కనుక అంతా మనదే. అంటే దేవుడికి ఉన్నటువంటి అంతా కూడా మనదే. దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ అందుకునే శక్తి నీకు కావాలి. అందుకోవాలంటే నీవేం చేయాలి? దైవజనులను ఆదరించాలి, దిక్కులేని వారిని ఆదరించాలి. ఏమా ఇలాగ ఆదరించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు అనేకమైన వాటిని ఆయన దయచేసేవాడు అన్నమాట. చూడండి, నిర్గమకాండం 22వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే దిక్కులేని వారిని చాలా మంది హేళనగా చూస్తూ ఉంటారు. పెదవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడలా నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. దేవుని స్తోత్ర. దిక్కులేని వారు, తల్లిదండ్రులు లేని వారు, ఇలాగ ఉన్నవారు ఒకవేళ దేవునికి మొర పెడితేనేక వెంటనే వారి యొక్క మొర దేవుడు వింటాడు. అందుకని మనము నీ చేతనైతే సహాయం చేయి, లేకుంటే ఊరుకుండు. కానీ నీవు మాత్రము ఏం చేయకూడదు? ఎదుటివాడిని హేళన చేయకూడదు, బాధ పెట్టకూడదు. బాధ పెట్టకుండా దేవుడి వైపు చూస్తే, నీకు చేతనైన సహాయం చేస్తే దేవుడు తప్పనిసరిగా నీకు కూడా సహాయము చేసేవాడన్నాడు. అందుకని దేవుడు అన్నాడు కదా, నేను మిమ్మలను అనాథులుగా విడువను. అనాథులైన వారందరినీ కూడా ఆత్మతో కొందరిని దేవుడు ఆదరించాడు, ఆహారముతో కొందరిని ఆదరించాడు దేవుడు. ఇలాగన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఆదరించేవాడన్నాడు. మరి ఈ వాక్యమును విన్న మనమందరం కూడా ఆయన చేత ఆదరింపబడే ధన్యత తండ్రి మనందరికి దయచేను గాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ప్రతి చోట. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా మోకరించండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళ మళ్ళీ నిలబడండమ్మా. సకల యుగములలో అక్షరుడను అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు నాము. నాయనా, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవని వాగ్దానము చేసిన యేసయ్యా, అనేక మంది భక్తులైన వారిని నీ సన్నిధి యొద్దకు, నీ పాదముల యొద్దకు నడిపించి వారిని ఎలాగనైతే ప్రభువా వారిలో ఉన్న పాపములు, వారిలో ఉన్న బలహీనతలన్నింటినీ విడుదల కలిగించి, ఇదిగో ఇక పాపం వైపు కాదు, లోకం వైపు కాదు, నీ వైపు చూసే గొప్ప కృపను, గొప్ప ఆశీర్వాదమును, గొప్ప నేత్రమును దయచేసిన తండ్రి నీకే స్తోత్రాలు. అలాగే నీ సమయాన నీ సన్నిధిలో ఉన్న మమ్మందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి యేసయ్యా. నీ ఆత్మతో నింపండి ప్రభా. నీకే స్తోత్రములు. పేతురు గారు ప్రార్థింపగా, చేతులుంచగా
అందరి మీదకి నీ ఆత్మను కుమ్మరింపజేస్తావు. పేతురు గారు వాక్యం చెప్పుచుండగా అందరి మీదకి ఆ వాక్యమైన అందరి మీద నీ ఆత్మను కుమ్మరింపజేసిన తండ్రి నీకే స్తోత్రాలు. అలా నీ సన్నిధిలో ఉన్న మా అందరి మీద కూడా నీ ఆత్మను కుమ్మరింపజేసి మమ్మందరినీ ఆత్మపూర్ణులుగా ఆత్మాభిషేకము మా అందరి మీద కుమ్మరింపచేయమని అడుగుతున్నాం. పరమ తండ్రి నీకే స్తోత్రములు. అలానే తండ్రి నిబడైన వారందరూ నీ వైపు తేరి చూచుచుండగా ఎవరు ఏ అవసరత కొరకు నీ వైపు తేరి చూస్తున్నారో వారందరినీ దీవించండి. వివాహముల కొరకు వచ్చిన వారికి మంచి జీతాలను ఏర్పాటు చేయండి. ఉద్యోగముల కొరకు వచ్చిన వారిని దీవించి వారి విద్యకు తగిన ఉద్యోగము దయచేయండి. బిడ్డలేని వారిని దీవించండి నాయనా, సంతానము కలిగించండి. ప్రభువా నీకే స్తోత్రాలు. అలానే కోటి చిక్కులతో ఆయా బాధల చేత బలహీనతల చేత బాధపడుచున్న వారందరినీ నీకే విడుదల కలిగించండి ప్రభా. అలానే తండ్రి గృహములో ఉన్న శోధన విడుదల కలిగించండి ప్రభా. సమాధానము కలగచేయండి. సమాధానము లేని గృహములు ఎందరో నాయనా గృహములతో బాధపడుతుండగా వారికి సమాధానమును దయచేయమని అడుగుతున్నాం. అలానే ప్రభా ప్రతి బిడ్డను కూడా మీరే దీవించి మేలు కలగచేయమని, అలానే తండ్రిని వెళ్ళిన వారు నాయనా వారి బ్రొక్కుబళ్లను వారి ప్రభా సమర్పణ కానుకలను దశమ భాగములను సమర్పణ చేస్తుండగా ప్రతి వారిని మీరే గైకొని మేలు కలగచేయమని, ఏ వేలు ఇవని యొక్క అర్పణ లక్ష్య పెట్టిన తండ్రి మా అందరి అర్పణలను నీవే లక్ష్య పెట్టి నిరంతర ఫలము దయచేయమని కానుకైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదనాహారం ఒక దయచేయం, మెల్లపురాలు చేస్తున్నాం క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. కవియేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలయం. కవియేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలయం. కవియేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకలంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక సవాసమును నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాభిషములకు జరగబో కార్యములకు కుడి వచ్చిన పడిన వారందరికీ ఆయన కృపతోడ ఇంటి నడిపించును గాక.